మహారాజా కొల్హాపూర్ దశ నేను మహారాణా కొలమూర్చ రాజా కొల్హాపూర్కి సాహు మహారాజు. ఇది సుమారు 115 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కొల్హాపూర్లోని భౌసింగ్ జీ రోడ్డుపై గంగారాం కాంబ్లే అనే యువకుడు ఒక టీ దుకాణం ప్రారంభించాడు. గంగారాం కాంబ్లే తన దుకాణానికి సత్య సుధారక్ అని పేరు పెట్టాడు. ఆయన దుకాణం శుభ్రత, టీ రుచి అద్భుతంగా ఉండేవి. కానీ ఉన్నత జాతి వారు ఆయనను బహిష్కరించారు. ఒక దళితుడు టీ పోస్తున్నాడని వారు చాలా కోపంగా ఉన్నారు. ఒకరోజు అకస్మాత్తుగా ఆ దుకాణం మొత్తం కొల్హాపూర్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ దుకాణానికి టీ తాగడానికి వచ్చిన వారు కొల్హాపూర్ మహారాజా ఛత్రపతి షాహూజీ. గత శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే 1774 జూన్ 26వ తేదీన జన్మించిన షాహూజీ ఎలాంటి సామాన్య రాజు కాదు. ఆయన మహాప్రతాపి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. గొప్ప సంఘ సంస్కర్త అయిన రాజర్షి సాహు మహారాజ్, ఛత్రపతి రాజర్షి సాహు మహారాజ్, మనందరికీ స్ఫూర్తిదాయకమైన రాజర్షి సాహు మహారాజ్. నమస్తే జీ, నేను హర్ప్రీత్ కౌర్. ఈరోజు మనం ఆ భారతదేశాన్ని గురించి మాట్లాడుతున్నాం. అందులో నేటి నుండి ఒక 125 సంవత్సరాల క్రితం ఎంతమంది తమ పేరుతో పాటు సమాజ సుధారకుడని బిరుదు ధరించి కూర్చున్నారు. కానీ లోతుగా పరిశీలిస్తే నిజం తెలుస్తుంది. వారి పనులు కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యాయి. కానీ ఒక సంస్థ మాత్రం ఉంది. దానికి చెందినవారు మాటల్లో కాదు, నేరుగా భూమిపై గట్టి పనిలో నమ్మకం పెట్టేవారు. మహాప్రతాపి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు మహారాజా ఛత్రపతి సాహూజీ ఆ సంస్థతో అనుసంధానమయ్యారు. సాహూజీ మహారాజ్ శైలి చాలా భిన్నంగా ఉండేది. అనేక సార్లు ఆయన కుల వ్యవస్థపై నేరుగా దాడి చేసేవారు. కొన్నిసార్లు ప్రేమగా వివరించేందుకు ప్రయత్నించేవారు. మరికొన్నిసార్లు సరదాగా మాట్లాడుతూ తన మాటను చెప్పేవారు. ఆ కాలంలో ఎక్కువ మంది గంభీరంగా నమ్మేవారు. ఒక దళితుడు తాకితే తమ ధర్మం చెడిపోతుందని, దళితులను దేవాలయాలు మరియు అనేక ప్రజా ప్రదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేవారు. కానీ మహారాజా ఛత్రపతి షాహూజీ మాత్రమే తన రాజ్యంలోనే కాదు, తన రాజమహల్లో కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఒకసారి రాజమహల్లోని చెరువు దగ్గర ఒక మరాఠా సైనికుడు, సంత్రామ్ మరియు కొంతమంది ఉన్నత జాతి వారు కలిసి గంగారాం కాంబ్లేను తీవ్రంగా కొట్టారు. వారి అభిప్రాయం ప్రకారం దళిత యువకుడు గంగారాం చెరువు నీటిని తాకి దాన్ని అపవిత్రం చేశాడట. ఆ సమయంలో షాహూజీ మహారాజ్ కొల్హాపూర్లో లేరు. వారు తిరిగి వచ్చినప్పుడు గంగారాం ఏడుస్తూ తన కథను పూర్తిగా చెప్పాడు. దీనిపై షాహూజీ చాలా కోపంగా స్పందించారు. ఆయన సంతురామును గుర్రపు చాబుకుతో కొట్టి ఉద్యోగం నుండి తొలగించారు. ఆ తర్వాత గంగారాన్ని తన హృదయానికి హత్తుకుని, నా రాజమహల్లో ఇలాంటి ఘటన జరగడం నాకు బాధగా ఉంది అని చెప్పారు. ఈ వివక్షపై గట్టిగా స్పందిస్తూ అదే రోజు డబ్బు ఇచ్చి కాంబ్లే యొక్క టీ దుకాణాన్ని తెరిపించారు. మరియు తానే అక్కడ టీ తాగుతూ ఆ అభిప్రాయాన్ని సవాల్ చేయాలని నిర్ణయించారు. షాహూజీ బాగా అర్థం చేసుకున్నారు. సమాజం ఆదేశాలతో కాదు, సందేశాలతో మరియు గట్టి చర్యలతో మారుతుంది. షాహూజీ మహారాజ్ తానే టీ తాగడమే కాకుండా ఉన్నత జాతికి చెందిన తన ఉద్యోగులకు కూడా అదే టీ తాగించేవారు. రాజును ఎవరు తిరస్కరించగలరు? మీరు ఆలోచిస్తున్నారా? 100 ఒక 125 సంవత్సరాల క్రితం చివరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడువైన మహారాజా ఛత్రపతి షాహూజీలో ఈ మార్పు ఎలా వచ్చింది? ఆయన సమాజపు బాధను ఎలా అర్థం చేసుకున్నారు? ఎలా? ఆయన భారత్లో ఒక ఏర్పడిన అభిప్రాయాన్ని చెరిపివేయడానికి బయలుదేరారు. అంటారు కదా, నీటి మూలం వర్షం, జలపాతం, నది, బావి లాంటివే అని. అలాగే ప్రాణానికి మూలం గ్రంథాలు. ఇదే విధంగా చెడు సంప్రదాయాలతో పోరాడటానికి ఆలోచనల మూలం అవసరం. కోల్హాపూర్లో జాతివాదం, అంటరానితనం తన పరాకాష్ఠకు చేరినప్పుడు అదే సమయంలో 1992 సంవత్సరం విషయం. ఛత్రపతి షాహూజీ మహారాజ్ ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు ఆయనకు జోధ్పూర్ రాజు ప్రతాప్ సింగ్ మహారాజ్తో పరిచయం అయ్యింది. చర్చలు జరిగాయి. స్వాతంత్ర్యంపై చర్చ జరిగింది, సమాజంపై చర్చ జరిగింది. చెడు సంప్రదాయాల గురించి మాట్లాడుతుండగా జోధ్పూర్ రాజు ఛత్రపతి షాహూజీ మహారాజ్కు ఆర్య సమాజ్ అప్పటి ఉద్యమం గురించి వివరించారు. ఇక్కడి నుంచే ఆయనకు ఆర్య సమాజ్తో ప్రాథమిక పరిచయం ఏర్పడింది.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఛత్రపతి షాహూజీ మహారాజ్ వడోదర మహారాజు శ్రీ సయ్యాజీరావు గాయకవాడ్ను కలిశారు. ఆయన కూడా మహర్షి దయానంద సరస్వతి గారి గురించి చెప్పారు మరియు ఆర్య సమాజ్ ప్రచారకుడు మాస్టర్ ఆత్మారాం అమృత్సర్ గారితో ఆయనను పరిచయం చేశారు. ఈ పరిచయ ఫలితంగా షాహూజీ మహారాజ్ అర్థం చేసుకున్నారు కి రాబోయే ప్రమాదాలను ఎదుర్కొనగలిగేది ఆర్య సమాజమే అని. అప్పుడు నుంచే షాహూజీ మహారాజ్ తన రాజ్యంలో సంస్కరణల పనులను ప్రారంభించారు. ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకున్నారు, అంటే వేదిక ధర్మం ప్రపంచ ధర్మంగా మారాలి అని. ఈ కోరికతో మీరు కొల్హాపూర్ నగరంలో ఆర్య సమాజ్ ప్రభావాన్ని బలంగా నెలకొల్పారు, గట్టిగా ప్రచారం చేశారు. శివాజీ వేదిక్ విద్యాలయాన్ని స్థాపించారు. సాహు దయానంద్ అనే పేరుతో కళాశాల ప్రారంభించారు. స్వామి శ్రద్ధానంద్ అనే ఆర్య మందిరాన్ని నిర్మించారు. గోహత్యను నిషేధించే చట్టాన్ని అమలు చేశారు. ఆ కాలంలో అత్యంత ప్రభావవంతమైన విషయం ఏమిటంటే ఆయన కొల్హాపూర్లో 26,000 సత్యార్థ ప్రకాష్ గ్రంథాలను ముద్రింపజేశారు. తన రాజ్యంలో ఉన్న అన్ని ఉన్నతాధికారులు మొదలైన వారికి ఇవి అందించారు. సత్యార్థ ప్రకాష్ అధ్యయనం మరియు పరీక్షను తప్పనిసరిగా చేశారు. జాతివాద వివక్ష దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కూడా తన పరాకాష్ఠకు చేరింది. ఈ సామాజిక దుష్ప్రవర్తనను ఎదుర్కొనడానికి షాహూజీ మహారాజు చాలా సృజనాత్మక మార్గాలను అనుసరించారు. ఉపన్యాసాలు ఇవ్వడం కంటే ఆయన తన పనితోనే ఆదర్శంగా నిలవాలనుకున్నారు. ఇప్పుడే మేము చెప్పిన ఆయన టీ దుకాణం సంఘటన కూడా అలాంటిదే. అక్కడే ఆగిపోలేదు. 1902లో తన రాజ్యంలో రిజర్వేషన్లు అమలు చేశారు. ఇదొక విప్లవాత్మక చర్యగా నిలిచింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడిన జాతులకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. తద్వారా భవిష్యత్తులో రిజర్వేషన్కు రాజ్యాంగపరంగా మార్గం సుగమమైంది. తన పాలనా ప్రాంతంలో ప్రజా ప్రదేశాల్లో ఎలాంటి అంటరానితనాన్ని చట్టపరంగా నిషేధించారు. అన్ని వర్గాల వారికి ఉపనయనము మరియు వేద విద్యను అందించే ఏర్పాట్లు చేశారు. అన్ని పేరుకుపోయిన ఉన్నత తక్కువ వర్గాల వారిని ఒకేలా మతపరమైన ఉత్సవాల్లో పాల్గొనటానికి ప్రోత్సహించారు. వెనుకబడిన జాతులకు ఉన్నత విద్య అందించేందుకు స్కాలర్షిప్లు ఇచ్చారు. అదే స్కాలర్షిప్ ద్వారా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్లి పిహెచ్డి చేయడానికి అవకాశం పొందారు. గమనించండి, డాక్టర్ అంబేద్కర్ గారికి ఈ స్కాలర్షిప్ మాస్టర్ ఆత్మారాం అమృత్సర్ గారి సహాయంతో లభించింది. వారిని సాహూజీ మహారాజ్కు వడోదర నరేష్ పరిచయం చేశారు. తేదీ కూడా 8 మార్చి సంవత్సరం 1190. అప్పటి సౌరాష్ట్రలోని భావనగర్లో ఆర్య సమాజ్ యొక్క అఖిల భారతీయ ఆర్య సభ సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సాహూజీ ప్రసంగిస్తూ, సజ్జనులారా, మనం కొంతసేపు భారతదేశ చరిత్రపై దృష్టి పెడదాం అన్నారు. 1000 సంవత్సరాల క్రితం భారతదేశం మరియు ఈ రోజు భారతదేశం మధ్య భూమి మరియు ఆకాశమంత తేడా ఉంది. ఈ రోజు పరాక్రమం, జైన ధర్మశీలక, ఉదారత, సద్గుణాలు అంతరించిపోయాయి. వేలాది దుష్ప్రవర్తనలు మరియు మూఢ సంప్రదాయాలతో నిండిన భారతదేశాన్ని చూస్తే ఆశ్చర్యమనిపించదు. బాల్య వివాహం, బహువివాహం, మహిళలకు విద్యపై నిషేధం, వర్ణాశ్రమ ధర్మంలో అవ్యవస్థ, ఇలాంటి అనేక ప్రమాదకరమైన మూఢ సంప్రదాయాలు ఈ రోజు సమాజాన్ని ప్రాణం లేని దేహంలో మార్చేశాయి. తన ప్రసంగం చివర్లో ఆయన చెప్పారు, వేదిక ధర్మమే దేశాన్ని జాగృతం చేయగలదు. స్వామి దయానంద్ గారు చెప్పిన ఈ ధర్మం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబోతోంది. అయితే దీనికంటే ముందే 1918 డిసెంబర్ 14న తన ప్రసంగంలో షాహూజీ మహారాజ్ చెప్పారు, ప్రతి వ్యక్తికి అభ్యాసం మరియు ఆలోచనలో స్వేచ్ఛ ఉండాలి. ఆర్య సమాజ్ దీనికి అనుమతి ఇచ్చింది, కానీ వికృతమైన హిందూ ధర్మం దీనికి అనుమతి ఇవ్వదు. అందుకే పాండే పూజారుల ధర్మం ప్రజల మధ్య విభజనను సృష్టిస్తోంది, కానీ మహర్షి గారు చెప్పిన వేదిక ధర్మం ప్రజలను ఐక్యంగా ఉంచుతోంది. ఈరోజు ప్రజలు షాహూజీ మహారాజ్ ఆ సమయంలో హిందూ సామాజిక న్యాయ ఆలోచనను స్వీకరించారని చెబుతారు, కానీ వారు ఈ నిజాన్ని పట్టించుకోరు. షాహూజీ మహారాజ్ కుల ఆధిపత్యం, పురుషాధిక్యం మరియు మతాధికార్యాన్ని తిరస్కరించారు. ఇవన్నీ కులం, లింగం, అధికారము లేదా ఒకే కులానికి చెందిన హక్కుగా భావించబడేవి. తన ఆలోచనల్లో ఆయన వేదిక ఆలోచనలను ఆధునిక ఉదారపంథ సంప్రదాయాలతో కలిపి వివరించారు. ఇది పాత హిందూ ఆలోచనల పునరుత్థానం కాదు, కానీ
పౌరసత్వ భావనలకు సంబంధించిన కొత్త ఆధునిక సమాజాన్ని ఊహించడం. 122 మే 6వ తేదీన షాహూజీ మహారాజ్ మరణించారు. మహారాష్ట్ర చరిత్రలో షాహూజీ మహారాజ్ అమూల్యమైన రత్నంలా నిలిచారు, స్థానం సంపాదించారు. షాహూజీ మహారాజ్ తన జీవితాన్ని సమాజంలోని అన్ని రంగాల్లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి పూర్తిగా అంకితం చేశారు. నీతికి సామాజిక, ధార్మిక, రాజకీయ చర్చల్లో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా ఉంది. ఆయన జాతి ఆధారిత వివక్షకు తీవ్రంగా వ్యతిరేకులు, ఎందుకంటే ఆయన సామాజిక మార్పుకు అనుకూలంగా ఉండేవారు. నేటికి మన కాలంలో షాహూజీ మహారాజ్ నుండి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధత, జాతి నిర్మూలన, మహిళల విముక్తి మరియు మత సామరస్యం లాంటి విలువలు కూడా డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ గారు ఒకసారి చెప్పారు, షాహూజీ మహారాజ్ జయంతిని ఒక గొప్ప పండుగగా జరుపుకోవాలని. మహర్షి దయానంద్ గారి అచంచల శిష్యుడు మరియు దళితోద్ధార సందేశాన్ని తీసుకెళ్లిన ఆర్య నరేష్ శ్రీ షాహూజీ మహారాజ్ మహోన్నత వ్యక్తిత్వానికి గాఢంగా నమస్కరిస్తున్నాను. రాజర్షి షాహూ మహారాజా, రాజర్షి షాహూ మహారాజా, రాజర్షి షాహూ మహారాజా.